ప్రకాశం జిల్లా కనగిరిలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ సిబిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి జాయింట్ కలెక్టర్ తో ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ఏప్రిల్ 2న రాష్ట్రంలో తొలి సిబిజి ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్ అనంత్ అంబానీ అని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది. త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిలో సిబిజి యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. ఇక్కడ బాగు చేయట్లేదు. ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు. వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం. దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసి. సార్, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నిన్న మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించని మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తా ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తాం. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలని అనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి. వేస్ట్ ల్యాండ్స్ ఉపాధి కలగాలి. వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. వలసలు కూడా అయిపోతా ఉంటాయి. 2వ తారీఖు కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజి ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంత్ అంబానీ గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్నదాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ, కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద, లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసును తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకురావడం. ఈ 2 దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. సరే, ఎంతమందికి ఉపాధి